Hello everyone, wishing you all very happy new year. నాకైతే న్యూ ఇయర్కి గిఫ్ట్ వచ్చేసింది మా హస్బెండ్ నుంచి. యాక్చువల్లీ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఆయన ఏంటంటే నాకు సర్ప్రైజింగ్గా గిఫ్ట్ అనేది కొరియర్ చేశారు. సో ఈ గిఫ్ట్ ఏంటనేది నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇదైతే రీసెంట్గా నాకు నేనైతే ఫోన్ అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా నాకు ఫోన్ అయితే పోయింది. సో అందుకే ఆయన ఫోనే పంపించారు. సో ఇది రెడ్మీ 12. హస్బెండ్స్ అప్పుడప్పుడు సర్ప్రైజింగ్గా ఏదో ఒక గిఫ్ట్ సెండ్ చేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ నాకు దీన్ని చూడగానే అసలు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. న్యూ ఇయర్కి నాకు ఇది గిఫ్ట్ చేశారు కదా ఆయన. నా ఫోన్ ఆయన ఫస్ట్ టైం నాకు పెళ్ళైన తర్వాత ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. OnePlus అది పోయింది. సో నేను అడగకుండానే ఇది న్యూ ఇయర్కి నాకు సర్ప్రైజింగ్గా కొరియర్ చేసి పంపించారు. అసలు ఇది చూస్తే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఈ న్యూ ఇయర్కి మీ హస్బెండ్స్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ అలాగే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేవగానే ఎదురుగా చూస్తే నాకు చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ అయితే కనిపించింది. అలా కొండపైన ఇలాంటి క్లైమేట్ చూస్తే నాకు పొద్దున్నే చాలా హ్యాపీ అనిపించింది. సో న్యూ ఇయర్ కదా, అందరూ ఇంటి ముందు ముగ్గులు అలా వేసుకున్నారు. కలర్ఫుల్గా వేసుకోవడం అయిపోయింది, అలాగే ముగ్గులు చెరిగిపోవడం కూడా అయిపోయింది. సో చిన్న వర్క్ ఉండి నేను బయటకు వచ్చాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ రోడ్స్ అన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ నాకు ఒకసారి కాలేజ్ డేస్ అండ్ అలాగే నా ఆఫీస్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇలాంటి ప్లేసెస్ చూస్తే మన మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.